హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి. ఇవాళ వచ్చేసి అసలు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు కస్టమర్ బ్లౌజ్ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. చాలా రోజుల నుంచి ఇది ఓన్లీ బిగినర్స్ కోసం మాత్రమే, చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ స్టార్ట్ చేస్తాం అవ్వలేదు. మిషన్ నాలెడ్జ్ అది చెప్పాను. అలాగే ఇప్పుడు మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ కింద నడుము దగ్గర పార్ట్ తీసుకుని ఇక్కడ కాజా ఉంటుంది కదండి, హుక్స్ ఇక్కడి నుంచి కాజా పట్టి దగ్గర నుంచి ఇక్కడి నుంచి తీసుకోవాలన్నమాట. ఇలా ఫుల్ రౌండ్ టైట్గా టేప్తో పాటు పట్టుకోండి. ఇది లూజ్ వదలొద్దు ఎక్కడ. బ్లౌజ్ 36 వచ్చిందండి. ఇది నడుము లూజు 36. ఒకసారితో నోట్ చేసుకోండి. వెస్ట్ లూజు 36. నెక్స్ట్ లెంత్, బ్లౌజ్ లెంత్ అంటే పొడవు ఎంత కావాలనుకుంటున్నారు. కొంతమంది కస్టమర్స్ ఏమంటారంటే బ్లౌజు ఇచ్చిన దాని మీద ఒక 1/2 ఇంచ్ పెంచండి అని చెప్తారనమాట. ఇదిగోండి కుట్టు ఉంటుంది కదా, షోల్డర్ పార్ట్లో కుట్టు దగ్గర నుంచి మిడిల్ తీసుకోవాలి. నెక్ సైడ్ కాకుండా మిడిల్ నుంచి తీసుకుని, క్లియర్గా కనిపిస్తుంది మిడిల్ పార్ట్ నుంచి ఇక్కడ డాట్స్ వేసి ఉంటాం కదా, ఇలా కొంచెం టైట్గా లాగి పట్టుకోవాలండి. 13.5 ఉందండి. రెడీ 13.5 వచ్చింది. ఇది కూడా వన్ సైడ్ నోట్ చేసుకోండి. బ్లౌజ్ లెంత్ రెడీ 13.5. ఏ మెజర్మెంట్కి ఎంతెంత కలపాలి అనేది మళ్ళీ నేను మీకు చెప్తాను నెక్స్ట్. అలాగే పైన చెస్ట్ లూజ్ ఎలా కలవాలి, హుక్స్ పట్టి ఉంటుంది కదండి, హుక్స్ పట్టి సైడ్ నుంచి ఎక్కువ లాగకూడదు అనమాట. హుక్స్ పట్టి సైడ్ స్టార్టింగ్ ఫస్ట్ హుక్స్ నుంచి ఇట్లా సంకలో కుట్టు ఉంటుంది కదండి, సంక కింద కుట్టు ఇక్కడ వరకు కొంచెం లాగి పట్టుకోవాలన్నమాట. 10.5 వచ్చిందండి. 10.5. 10 1/4 వచ్చింది. ఎక్కువ లాక్కూడదు. ఇది క్రాస్ బెల్ట్ బ్లౌజ్ కదా, ఇట్లా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, ఎక్కువ అనేది సాగ తీయకూడదు. నార్మల్గా పట్టుకుంటే ఇది 10 ఇంచెస్ అయితే వచ్చిందండి. 10-10.5. అలాగే మీకు రౌండ్ చుట్టూ కావాలి అనుకుంటే ఇక్కడ బ్లౌజ్ పార్ట్ ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది కూడా ఇలా కరెక్ట్గా సరి చేసుకోవాలండి. ఎక్కడ కూడా సాగకుండా నీట్గా సర్దుకుని ఇక్కడ చంక కింద నుంచి అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉంది కదా నెక్ దగ్గర, ఇదైతే తీసుకోవచ్చు అండి. ఇక్కడ కుట్టు దగ్గర నుంచి, ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఇక్కడ చూడండి 20.5 వచ్చింది. 20.5. ఇక్కడ నెక్ దగ్గరే పొలుచుకోవాలి. సంకలో పొలుచుకున్నా కానీ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఇదైతే ఓపెన్ ఉంటుంది కదా మెడ దగ్గర, సాగుతుందండి. అందుకని 20.5 వచ్చిందండి. ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు. దీన్ని 2 పార్ట్స్ కింద చేసుకోవాలి. 10.5. మనకు అలా చూసుకున్నా కానీ కరెక్టే వచ్చింది, ఇలా చూసుకున్నా కానీ కరెక్టే వచ్చింది. 10.5. చెస్ట్ సి అని రాసుకోండి. చెస్ట్ విడ్త్ 10.5. ఒకసారి నోట్ చేసుకోండి. ఇది ఏ పార్ట్కి ఎంత కలపాలి అనేది నేను మీకు చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు వెస్ట్ది అయిపోయింది, బ్లౌజ్ పైన చెస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ నెక్ లెంత్, నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ పైన నెక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలాగ స్ట్రైట్గా టేప్ పెట్టుకుని ఇలా చూసుకుంటే 9.5 ఉంది. బ్యాక్ సైడ్ నెక్ పైన ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 10 ఇంచెస్ డీప్. ఇది రెడీ 10 ఇంచెస్ ఉంది అంటే 9. ఇదిగోండి ఇక్కడ 9.5. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు ఇలా వదిలేసుకోవాలండి. 10 వచ్చింది. 10 వస్తే ఒక 1/4 ఇంచ్ ఖర్చుకు కావాలి. మనం 9.5 ఇంచెస్ వచ్చింది నెక్ డీప్. దీనికి నేను ఇంకొంచెం డీప్ కావాలనుకుంటున్నానండి. 10 ఇంచెస్ డీప్ పెడుతున్నానండి. బ్లౌజ్ బ్యాక్ నెక్ 10 ఇంచెస్ డీప్ ఉంటుంది. వీడియో లెంతీ అయిపోతుందండి. మిగిలిన మెజర్మెంట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ పార్ట్లో
బ్లౌజ్ లెంత్, వెస్ట్ మెజర్మెంట్, చెస్ట్ మెజర్మెంట్, అలాగే బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఎంత పెట్టాలనేది చెప్పానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.